ఇప్పుడు మనం థర్డ్ నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్నే మనం షార్ట్గా 3NF అని కూడా అంటారు. సో ఒక రిలేషన్ కానీ టేబుల్ కానీ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే మనం 2 కన్స్ట్రెయింట్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఆ కరస్పాండింగ్ టేబుల్ ఆర్ రిలేషన్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఆల్రెడీ మనం సెకండ్ నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మన టేబుల్ అనేది ఆల్రెడీ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ కన్స్టెంట్ ఏంటంటే దేర్ షుడ్ బి నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే నాన్ కీ యాట్రిబ్యూట్ డిటర్మైన్స్ నాన్ కీ యాట్రిబ్యూట్. అంటే నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ నాన్ కీ యాట్రిబ్యూట్. సో మనకి ఇక్కడ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఎట్లా ఉండాలి అంటే ఎవ్రీ నాన్ కీ యాట్రిబ్యూట్ మస్ట్ డిపెండ్స్ ఆన్ ప్రైమరీ కీ బట్ నాట్ ఆన్ ఎనదర్ నాన్ కీ యాట్రిబ్యూట్. ఓకే, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఏ డిటర్మైన్స్ బి అనేది ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ అనుకోండి, బి డిటర్మైన్స్ సి అనేది ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ అనుకోండి. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంది? ఏ డిటర్మైన్స్ సి అనేది ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఓకే, ఈ టేబుల్ తీసుకోండి, స్టూడెంట్ టేబుల్. ఇందులో మనకి 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ కింద చూస్ చేసుకున్నాము. బికాస్ స్టూడెంట్ ఐడి మస్ట్ అండ్ షుడ్గా యూనిక్గా ఉంటుంది. సో అదే రాసాం, ప్రైమరీ కీ ఈజ్ స్టూడెంట్ ఐడి. నాన్ కీ యాట్రిబ్యూట్స్ అంటే ఏంది? విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్రైమరీ కీ. అంటే రిమైనింగ్ యాట్రిబ్యూట్స్ మొత్తం నాన్ కీ యాట్రిబ్యూట్స్ అవుతాయి. స్టూడెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. సపోజ్ ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందనుకోండి, స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ స్టూడెంట్ ఐడి అంటే ఏంది? ప్రైమరీ కీ. వేరియాస్ డిపార్ట్మెంట్ ఐడి అంటే ఏంది? నాన్ కీ యాట్రిబ్యూట్. సో నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ప్రైమరీ కీ. అంటే దెర్ ఈజ్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ఒకసారి ఫంక్షనల్ డిపెండెన్సీ కరెక్టో కాదో చూడండి. సో 1 అంటే మనకి డిపార్ట్మెంట్ ఐడి D1 వస్తుంది, 2 అంటే డిపార్ట్మెంట్ ఐడి D2 అని వస్తుంది, 3 అంటే డిపార్ట్మెంట్ ఐడి D3 అని వస్తుంది. సో కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ఇది యాక్చువల్గా వ్యాలిడ్ స్టేట్మెంట్. నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ప్రైమరీ కీ. నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ప్రైమరీ కీ. నెక్స్ట్ సెకండ్ ఫంక్షనల్ డిపెండెన్సీ చూడండి. డిపార్ట్మెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ నేమ్. డిపార్ట్మెంట్ ఐడి D1 అయితే మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఏమొస్తుంది? CSE అని వస్తుంది. D2 అంటే IT వస్తుంది. D3 అంటే AIDS వస్తుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ ఐడికి ఒక డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కూడా కరెక్టే. బట్ ఇది మనకి వ్యాలిడ్ యాజ్ పర్ ద థర్డ్ నార్మల్ ఫామ్. డిపార్ట్మెంట్ ఐడి అంటే ఏంది? నాన్ కీ యాట్రిబ్యూట్. డిపార్ట్మెంట్ నేమ్ అంటే ఏంది? నాన్ కీ యాట్రిబ్యూట్. సో నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎనదర్ నాన్ కీ యాట్రిబ్యూట్. సో వీ కెన్ సే దట్ దిస్ టేబుల్ ఈజ్ నాట్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. థర్డ్ నార్మల్ ఫామ్ అంటే మనకి దేర్ షుడ్ బి నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే మనకి ఎట్లా ఉండాలి? నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది కంపల్సరీగా కీ యాట్రిబ్యూట్ మీద అంటే ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి. 1 నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది ఎనదర్ నాన్ కీ మీద డిపెండ్ అవ్వకూడదు. బట్ ఇది డిపెండ్ అవుతుంది. సో వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ హియర్. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉంది అని మనం చెప్పొచ్చు. ఎందుకని ఇది ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ ఐడి ఉంది, డిపార్ట్మెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ నేమ్ అని ఉంది. సో దీని నుంచి మనం ఏం తీసుకురావచ్చు? స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ నేమ్. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ నేమ్. ఇది యాక్చువల్గా మనకి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. డిపార్ట్మెంట్ నేమ్ అంటే ఏంది? నాన్ కీ యాట్రిబ్యూట్. వేరియాస్ స్టూడెంట్ ఐడి అంటే ఏంది? ప్రైమరీ కీ. సో నాన్ కీ యాట్రిబ్యూట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ప్రైమరీ కీ. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇది మనకి యాక్చువల్గా టేబుల్లో మనం తీసుకోవాలి ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇది మనకి ఈ 2 ఫంక్షనల్ డిపెండెన్సీస్ నుంచి మనకు వస్తుంది. ఎట్లా వస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి. ఏ డిటర్మైన్స్ బి, బి డిటర్మైన్స్ సి. ఈ బి అనేది కామన్గా ఉండటం వల్ల వస్తుంది. సో వాట్ ఈస్ డిపార్ట్మెంట్ ఐడి హియర్? దిస్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ నాన్ కీ యాట్రిబ్యూట్. So we are getting this functional dependency with the help of non-key attribute called
డిపార్ట్మెంట్ ఐడి. సో మనకి ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉంది. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మనం ఓవర్కమ్ చేయాలి. సో అదే పాయింట్ రాసాము, దెర్ ఈస్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ హియర్. సో వీ కెన్ సే దట్ టేబుల్ ఈజ్ నాట్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. సో ఇప్పుడు మనం టు కన్వర్ట్ ద టేబుల్ ఇన్ టు ద థర్డ్ నార్మల్ ఫామ్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ద టేబుల్. సో ఈ టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో లేదు కాబట్టి థర్డ్ నార్మల్ ఫామ్ కింద కన్వర్ట్ చేయడానికి 2 టేబుల్స్ కింద స్ప్లిట్ చేస్తాము. వన్ ఈజ్ స్టూడెంట్ టేబుల్, అనదర్ వన్ ఈజ్ డిపార్ట్మెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్లో ఫస్ట్ 3 ఫీల్డ్స్ పెట్టాము, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. స్టూడెంట్ ఐడిని ప్రైమరీ కీ కింద తీసుకున్నాను, డిపార్ట్మెంట్ ఐడిని ఫారిన్ కీ కింద తీసుకున్నాను. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ. సో ఈ టేబుల్లో మనకి కీ యాట్రిబ్యూట్స్ అంటే ఏమొస్తుంది, స్టూడెంట్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి. నాన్ కీ యాట్రిబ్యూట్ అంటే స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్ రాసామనుకోండి, ఆ ఫంక్షనల్ డిపెండెన్సీ కరెక్టే. 1 రమేష్, 2 మహేష్, 3 నరేష్. అంటే నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది ప్రైమరీ కీ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి డిటర్మైన్స్ డిపార్ట్మెంట్ నేమ్ రాసామనుకోండి, డిపార్ట్మెంట్ ఐడి అంటే కీ యాట్రిబ్యూట్, వేరియాస్ డిపార్ట్మెంట్ నేమ్ అంటే నాన్ కీ యాట్రిబ్యూట్. D1 CSC, D2 IT, D3 ADS. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కూడా కరెక్టే. ఆ విధంగా మనం థర్డ్ నార్మల్ ఫామ్లో కనుక లేకపోతే ఒక టేబుల్ ఈజీగా ఆ టేబుల్ని స్ప్లిట్ చేసి థర్డ్ నార్మల్ ఫామ్ కింద కన్వర్ట్